వలసల పర్వం మొదలైందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? రాజకీయ పార్టీల్లో చేరికలు అనేవి కామనే, కానీ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రావడం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఏ ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చారు? ఖచ్చితంగా నారా లోకేష్కి ఒక చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. అటు టీడీపీలో సీట్లు దక్కని వాళ్ళు, లేదంటే నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వరరావు కానీ, మచిలీపట్నం మాజీ ఎంపీ, ఇలాగ కొనకళ్ళ, ఇలా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఒక వ్యూహాత్మక స్కెచ్తోనే ముందుకు వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలకి మింగుడు పడని అంశమా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళడమే అప్పుడు ఒక చరిత్ర అనుకున్నాం, ఇటువంటి వ్యక్తి ఎలా వెళ్తారని. తిరిగి రావడం అంటే ఒకటి ఉంది వైసీపీలో, ఒకసారి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ దగ్గరికి కూడా రానివ్వరు జగన్మోహన్ రెడ్డి గారు, అసలు తిరిగి చేర్చుకోరనేది. వాళ్ళ కాబట్టి ఆ స్పెషల్ ఎగ్జామ్షన్ ఏమన్నానా, లేదంటే అక్కడ లోకేష్కి చెక్ పెట్టాలంటే వాళ్ళు కూడా మనతో ఉండాలి అనే ఆలోచన ఏమన్నానా? రఘురామకృష్ణరాజు కూడా అట్లా బయటికి వెళ్ళి వెనక్కి వచ్చిన ఆయనే కదా. వెనక్కి ఎక్కడ వచ్చారు? ఫస్ట్ వైసీపీలో ఉండి 2014 అప్పుడు చివరికి టికెట్ ఇవ్వట్లేదనేసి చివరి నిమిషంలో జగన్ ఎదురుగుండా కాళ్ళు మీద కాలేసుకుంటే ఊరుకోడు, అహంకారి, అది ఇదని తీవ్రస్థాయిలో విరుచుకుపడి బీజేపీకి వెళ్ళారు. అప్పుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికలప్పుడు ఫస్ట్ తెలుగుదేశం టికెట్ ఓకే అయింది. రేపు పొద్దున బీఫామ్ ఇస్తాను అని చెప్పి లోకేష్ చెప్పినా సరే ఈయన చేయించుకున్న అంతర్గత సర్వేలో అక్కడ వైసీపీని గెలుస్తుందని తెలిసి ఆ పీకే టీం ద్వారా సీట్ సంపాదించుకున్నారు. అదే ఆయన చెప్పేదని, నన్ను పీకే పిలిచాడు కాబట్టి వచ్చాను, నాకు నేను రాలేదని ఆయన. పీకే ఈయన పిలిచాడా లేకపోతే పీకే పట్టుకున్నాడా, ఏదైనా సరే జరిగింది. అదే అంటే ఆయన పిలవగానే రావాల్సిన నెసిటీ లేదు కదా, తెలుగుదేశంలోనే ఉండొచ్చు కదా. తెలుగుదేశం గెలవదని డిసైడ్ అయ్యాకనే ఇటు వచ్చాడు ఆయన, అది క్లియర్. కాబట్టి అట్లాగే అంటే ఆయనతో ఈయన కంపేర్ చేయలేమేమో, రఘురామకృష్ణ రాజు గారితో వాళ్ళని కంపేర్ చేయలేము. అంటే ఎవరైనా నాయకులే కదా. అంటే ఈయనైతే ఇంకా కుటుంబం సన్నిహితుడు ఆ యాంగిల్లో, కానీ అంత సన్నిహితం ఉంటే బయటికి పోడు కదా. ఇప్పుడు అతని పేరేంటి, బాలినేని, కుటుంబ సన్నిహితుడు, రోజు సతాయిస్తూనే ఉంటాడు జగన్. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు రేపు పొద్దున షర్మిల ఒకటే వెనక్కి రావాలి. అంటే సొంత వాళ్ళు కాబట్టి కొంచెం చనువు ఉంటది, ఆ చనువుతో అలకలో ఇవన్నీ ఉంటాయి. అలకతోనే వెళ్ళారా, లేదంటే ఆయన అవసరం ఏమన్నా తెలిసి వచ్చిందా జగన్? నాకు ఒక డౌట్ అనిపించింది నిన్న ఈయన వచ్చిన తర్వాత, వచ్చిన తీరు ఇది చూస్తుంటే శత్రువుల బృందంలోకి మనవాడిని పంపించి అక్కడ విషయాలన్నీ తెలుసుకున్నాక వెనక్కి తెచ్చుకున్నారేమో అనిపించింది. అంటే ఈ కొంచెం గ్యాప్ లో ఏం తెలుసుకుంటారు? మూమెంట్ ఏంటి, షర్మిలకి వెనక ఎవరు నడిపిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుని ఉండొచ్చు కదా. వాస్తవంగా ఆయనకు ఒక ఐడియా ఉంది. డీకే శివకుమార్ అనే అందరూ అంటున్నారు, కానీ డీకే శివకుమార్ వాస్తవంగా షర్మిల కంటే కూడా జగన్ కి బాగా క్లోజ్. కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు అంటే, ఇప్పుడు ఓవరాల్ గా బయటపడింది ఏంటి అంటే కథ కేవీపీ రామచంద్రరావు నడిపిస్తున్నాడు ఇది కథ అంతా, డీకే శివకుమార్ కాదు. డీకే శివకుమార్ ఆ రోజు డీకే శివకుమార్ని వీడు వెళ్ళి అడిగినప్పుడు అతను మాట్లాడదామమ్మా అన్నాడు. ఈలోపు కేవీపీ మాట్లాడి ఆంధ్రాకి పెట్టండి ఆవిడ అని చెప్పేసి అడ్డుపడ్డాడు. రేవంత్ వీళ్ళకి కూడా ఆవిడ తెలంగాణకి ఇష్టం లేదు కాబట్టి ఆగిపోయింది. కాబట్టి డీకే శివకుమార్ శాంతం పక్కకు తప్పుకున్నాడు. కానీ డీకే శివకుమార్ గట్టిగా చెప్తే ఆ రోజునే తెలంగాణలో ఖచ్చితంగా ఆవిడకి సీట్ వచ్చి ఉండేది. ఎందుకంటే డీకే శివకుమార్కి రాహుల్ గాంధీ దగ్గర ఉన్నటువంటి చనువు చాలా ఇది, ఆ ఒక్క సీట్ ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఈవెన్ మిగతా అందరూ ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి, మిగతా అందరూ ఓకే అన్నప్పుడు అట్లా కొన్ని సీట్లు రేవంత్కి ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇచ్చారు కదా. అట్లా ఇచ్చినప్పుడు ఈవిడికి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? కానీ అట్లా ఇవ్వనివ్వకుండా అడ్డుపడింది అక్కడ కేవీపీ రామచంద్రరావు అన్నటువంటి విషయం తర్వాత అర్థమవుతుంది. అంటే రాజకీయాల్లో తీసుకురావాలన్న ఉద్దేశంతోనే రాహుల్ గాంధీకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. రాహుల్ గాంధీ కూడా డీకే శివకుమార్కి అదే ఎక్స్ప్లెయిన్ చేసి ఆపారు అన్నటువంటి విషయం. ఇప్పుడు దాంతో పాటుగా ఇప్పుడు కథ అంతా నడిపిస్తుంది కేవీపీ రామచంద్రరావు మాత్రమే. ఇదంతా కూడా కేవీపీ రామచంద్రరావు నడిపిస్తోంది చంద్రబాబు నాయుడు. కేవీపీ చంద్రబాబు బాగా క్లోజ్ అయ్యారు. అంతకుముందు కూడా ఈయన రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యన టర్మ్స్ ఆయనే డిక్టేట్ చేసేవాడు. అంటే వాస్తవంగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఏ పనికి వెళ్ళినా సరే ఇద్దరి మధ్యన ఒక అవినాభావ సంబంధం ఉండేది. చంద్రబాబు దగ్గరికి వెళ్తే బట్టతలని కలిసి వచ్చావా అని అడుగుతాడని, అలాగే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగితే గడ్డమైన కలిసి వచ్చావా అనేవాడని ఒక ప్రచారం ఉంది. ఈ ఇద్దరి మధ్యన అనుసంధానకర్తగా పనిచేసినటువంటి సుదీర్ఘకాలం పాటు కేవీపీ. కాబట్టి ఆ కేవీపీకి ఇప్పుడు జగన్ దగ్గరికి రానిలేదు. తనకి ఒకప్పుడు కింగ్ మేకర్, ఒక రకంగా చెప్పాలంటే ఇవాల్టి రోజున
ఉండేటువంటి అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి కంటే కేవీపీతో చనువు ఎక్కువ నాయకులందరూ కూడా. ఇవాళ వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు కేవీపీతో చనువు ఎక్కువ. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దగ్గరకు వస్తాడు అంతవరకు, కానీ వాళ్ళ పనులు చేయించేదంతా కూడా కేవీపీ రామచంద్రరావు చేయించేవాడు. డబ్బులు కావాలంటే డబ్బులు అరేంజ్ చేయించడం, కాంట్రాక్ట్లు కావాలంటే కాంట్రాక్ట్లు అరేంజ్ చేయించడం, ఇట్లాంటి పనులన్నీ కూడా కేవీపీ చేయించేవాడు. కాబట్టి ఎవరితో ఇప్పుడు చంద్రబాబుతో ఎందుకు చనువు ఎక్కువ ఎన్టీ రామారావు కంటే కూడా. వాస్తవంగా ఎన్టీ రామారావు చంద్రబాబులో చంద్రబాబుకి లీడర్లకి పనులు చేయించి పెట్టడం అనేటువంటిది అలవాటు కాబట్టినే ఆనాడు ఎన్టీఆర్ నేను గద్దె దించడానికి తోడు నిలబడ్డా. అంత స్థాయి కేవీపీకి ఉంది. కానీ ఈయన దురదృష్టం ఏంటంటే ఆ టైంలో ఈయన క్యాస్ట్ పరమైనటువంటి ఈక్వేషన్స్ లో వర్కౌట్ కాక రోసయ్యని తీసుకురావడం అధిష్టానం. ఇంకోటి అధిష్టానం దగ్గర కేవీపీ పలుకుబడి కేవీపీ ఒక్కడే అయిపోయాడు. తెలంగాణ నేతలు ఎక్కువైపోయి వర్కౌట్ చేయించుకోలేకపోయాడు ఆ రోజు. లేకపోతే కనుక కేవీపీనే సీఎం అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. వైఎస్ తర్వాత ఆయనే అన్నట్టు. అంటే జగన్ అక్కడ జగన్ ఉన్నాడు కాబట్టి, జగన్ ఆశిస్తున్నాడు కాబట్టి ఈయన పెదవి విప్పల. లేకపోతే ఈయనకి పదవి అక్కడ కథ నడిపించేవాడు. ఎందుకంటే అధిష్టానానికి కూడా సూట్ కేసులు పంపించేవారు. కేవీపీకే తెలుసు ఎవరికి సూట్ కేసులు పంపిస్తే. కొన్ని చెప్తారు ఢిల్లీలో సోనియా తర్వాత అహ్మద్ పటేల్ వాళ్ళల్లో ఎవరైతే కీ పొజిషన్లో ఉంటారో వాళ్ళ డ్రైవర్ల ఇళ్లలో పెళ్ళిళ్ళకి కూడా డబ్బులు వెళ్ళాయట వీళ్ళ దగ్గర నుంచి. ఆ స్థాయిలో ర్యాపో మెయింటైన్ చేయడం అన్నటువంటి కేవీపీ చేశాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి తర్వాత కేవీపీ అయ్యి ఉండేవాడు జగన్ కనుక ఆ టైంలో ఆశించకపోయి ఉంటే. ఇక్కడ జగన్ ఆ టైంలో జగన్ యువతలకు వచ్చినప్పుడు జగన్ తను పిలుస్తాడేమో కొన్ని రోజులు వెయిట్ చేశారు. జగన్ పట్టించుకోలేదు. దాంతో కేవీపీలో ఒక అసంతృప్తి అప్పటి నుంచి రగులుతా వచ్చింది. ఇప్పుడు ఆ అసంతృప్తిని జగన్ మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి షర్మిలను ముందు పెట్టినట్టు కనబడుతుంది. షర్మిల అస్త్రంగా వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళ విషయంలో లోకేష్కి చెక్ పెట్టడానికి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అక్కడైనా సీటు మారుతుందా, లేదంటే ఈయన వల్ల వచ్చే ఓట్ బ్యాంక్ ఈయన సపోర్ట్ వైసీపీకి అవసరం? అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి అయోధ్య రామిరెడ్డి కథ నడిపారు ఇక్కడ బేసిక్గా. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డికి అప్పచెప్పారు కదా. దాంతో ముందు ఇక్కడ మెయిన్ ఏమైపోయిందంటే గంజి చిరంజీవి పేరు అనౌన్స్ చేశారు. కానీ గంజి చిరంజీవికి తగినంత విధంగా అక్కడ మూవ్ కావట్లేదు. నేను మంగళగిరిలో మొన్న కూడా చూశాను. చాలా చోట్ల లోకేష్ అయితే చాలా బాగా హోంవర్క్ చేస్తాడు. అక్కడ స్పోర్ట్స్ అని లేకపోతే మహిళలకు అయ్యని ఇవన్నీ. ఆళ్రామకృష్ణారెడ్డి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత గంజి చిరంజీవి అంత డీప్ గా జనంలోకి వెళ్ళట్లా. ఈవెన్ ఇంకో పక్కన చూస్తే వాళ్ళకి సామాజిక వర్గంలోనన్నా ఎక్కువ చేయాలి కదా. అది చివరి నిమిషంలో సామాజిక వర్గం అంతా ఒక్కటవుతారన్నటువంటి అక్కడ టాక్ ఉంది. కాకపోతే క్రిందట 2 సార్లు కూడా అట్లా అవ్వలేదు కదా. వాళ్ళు అప్పుడు ఇతనికే వేశారు కదా వాళ్ళకి. ఈ ట్రిప్ సామాజిక వర్గంని ఇతను బాగా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్. ఆ సామాజిక వర్గం వాళ్ళకి కావాల్సినవి అన్ని చేసి పెట్టడం ఇట్లాంటివి. అయితే ఇక్కడ 3 ప్రధానమైనటువంటి నాయకులు వీళ్ళవైపోయి ఉన్నారు. మురుగుడు హనుమంతరావు, కొండ్రు కమల, గంజి. ఇప్పుడు ఈ 3లో ఎవరికన్నా మారుస్తారా? అవన్నీ చేయాలంటే వాస్తవంగా వీళ్ళని ముందు పెట్టాలి క్యాస్ట్ పరంగా. బట్ కథ నడిపించాలి అంటే పోల్ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఒక్క ఆళ్ళకి చేతొచ్చు. ప్రతి బూత్ లో ఎట్లా చెయ్యాలి, మన వాళ్ళు ఎంతమంది, అవతల వాళ్ళు ఎంతమంది. పోల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, పోలింగ్ బూత్ పరిధిలో మన ఓట్లని వేయించేలా చూడటం, అవతల ఓట్లు పడనీయకుండా చూడటం. అది డబ్బులు ఇచ్చి ఆపుతారా, లేకపోతే గనక గొడవలు చేసి ఆపుతారా? ఇదే పోల్ మేనేజ్మెంట్ అనేది. ఆ పోల్ మేనేజ్మెంట్ లో సిద్ధాస్తుడు ఆళ్రామకృష్ణారెడ్డి అతను వస్తే బెటర్ అని అనుకుంటుండొచ్చు. అంటే వాళ్ళ బయటకు వెళ్ళిన తర్వాత కూడా వైసీపీలో చాలా మంది ఓపెన్ గా చెప్పడం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సంకేతాలు అక్కడ లోకల్ గా ఉన్న లీడర్లు అందరూ వాళ్ళు రావాలి ఖచ్చితంగా అని. ఇప్పుడు సీటు గంజికి బదులు ఈయనకి ఇచ్చే అవకాశం ఉందా? ఉండకపోవచ్చు నేను అనుకోండి. అతను కూడా నిన్న అనేసాడు కదా బీసీకి ఇస్తానన్నారు. వాస్తవంగా 2019లోనే బీసీకి ఇద్దామని అనుకున్నారు. 2014లో గెలిచాక వాళ్ళ మొక్క చెప్పాడు నెక్స్ట్ ట్రిప్ బీసీలకి ఇస్తాం, పద్మశాలకి ఇస్తాం. అయితే 2019లో లోకేష్ నుంచోవడం మూలంగా జగన్ పిలిచి నువ్వే పోటీ చేయి అని చెప్పడం వల్ల అతను చేశాడు. ఈ ట్రిప్ అతను చెప్పేశాడు నిన్న కూడా. అతను అన్నది ఏంటి, ఇదే అభ్యర్థి బీసీనే ఉంటారు, బీసీని గెలిపిస్తాం ఓసీ మీద అని చెప్పుకొచ్చాడు కదా. అంటే ఈయనకి వేరే కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు. ఈయనకి 2 నియోజకవర్గాలు టాస్క్ అప్ చెప్పారట. ఒకటి పొన్నూరు, మంగళగిరి. ఈ 2 గెలిపించే బాధ్యత వాళ్ళకి అప్ప చెప్పారట. మేబీ తర్వాత రాజ్యసభ అని ఇస్తారేమో, రాజ్యసభ కానీ లేదంటే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కానీ ఇవ్వచ్చేమో. ఒక రకంగా ఈ పరిణామం నారా లోకేష్ కి అన్న థ్రెట్ అంత పెద్ద ఏముండదు. అంటే లోకేష్ కి కొత్తగా బలము లేదు, బలహీనత లేదు. అంటే ఇప్పుడు బలం పెరిగిందని కదా. అట్లేముంటది, ఇప్పుడు వాళ్ళ పోటీ చేస్తే ఒక బలం ఉంటది, వాళ్ళ పోటీ చేయకపోతే ఒక బలం ఉంటది.
లోకేష్ తన పని తను చేసుకుపోతున్నాడు. తనకి దీనికి వచ్చేటువంటి తేడా ఏం లేదు. వాళ్ళ రావడం వల్ల వైసీపీకి కొంత స్ట్రెంత్. అవును, అదే ఆ స్ట్రెంత్ ఈయనకి థ్రెట్ అని. అదే అనేది ఆ థ్రెట్ అనేటువంటిది ఏ మేరకు ఉంటుందనేది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ డైరెక్ట్ గా అభ్యర్థిగా పోటీ చేయకపోయినా ఆయన సపోర్ట్ తో గంజి చిరంజీవిని గెలిపించే ప్రయత్నం అయితే చేస్తారు కదా ఇప్పుడు. అది ఈయనకి భయమే కదా అనేది. అంత భయపడతాడని నేను అనుకోను. లోకేష్ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా మెచ్యూర్ అయ్యాడు మనిషి. అంటే ఆల్రెడీ ఓటమిని చవి చేస్తున్న వ్యక్తి అంత ధైర్యంగా ఎలా నిలబడ్డాడు, ఇన్ని మార్పులు చేసేస్తాడు. వాళ్ళు ఉంటాడనగానే నిలబడ్డాడు కదా. ఇప్పుడు ఇంకా అతను ఇంకేం భయపడతాడు? వాళ్ళు ఉంటాడనగానే భయపడినప్పుడు వాళ్ళే పక్క నుంచి పోటీ చేపిస్తాడు అన్నప్పుడు ఇంకేం భయపడతాడు? కానీ మంగళగిరి సీటు విషయంలో వైసీపీ కూడా ఏమన్నా థ్రెట్ ఫీల్ అవుతుందా ఈసారి లోకేష్ దెబ్బ? ఇప్పుడు ఎలక్షన్లప్పుడు ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఎస్టిమేషన్సే వేస్తారు. ఇప్పుడు పులివెందులకి వీళ్ళు ఎట్లా ఎస్టిమేషన్ వేశారు చాలా రకాల క్రిందటిసారి, అట్లాగే ఇప్పుడు వీళ్ళు మంగళగిరి కుప్పంల మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే మెయిన్ నాయకుల్ని ఎక్కువ కథలు నీకుండా చూడాలన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకనే లోకేష్ ఈ లోపుగా ముందు తిరిగి పడేసేసి రాష్ట్రం అంతా ఎలక్షన్స్ టైంకి అక్కడే కూర్చుంటాడు. ఇప్పుడు బ్రాహ్మణి కూడా తిరుగుతోంది ఈ మధ్యన మంగళగిరిలోనే. ఈ మహిళల కార్యక్రమాలు అనేవి ఆవిడ అంటే అంతా తిరుగుతుంటే లోకేష్ ని గెలిపించే కార్యక్రమం మహిళలు వెళ్ళకపోవడం. వాస్తవంగా నాకు తెలిసి గతంలో ఒక్కసారి ఇలాంటి బాగా సీరియస్ గా జరిగింది జమున పోటీ చేసిన టైంలో. నా చిన్నప్పుడు చూశాను, ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి మరి పిలిచెళ్ళింది, కానీ ఓడిపోయింది అనుకోండి. జమున పోటీ చేసింది ఆ రోజులో కాంగ్రెస్ తరఫున. అప్పుడు వీళ్ళే గెలిచారు, ఇది కమ్యూనిస్టులే గెలిచారు. కాంగ్రెస్ గెలవాల. ఆవిడ జమున కాంగ్రెస్ తరఫున పోటీ చేసింది. అక్కడ ఎప్పుడు కూడా వీళ్ళకి అదే సమస్య అనమాట. తెలుగుదేశం గెలిచింది అనేటువంటిది లేదు అక్కడ. మున్సిపాలిటీ ఇట్లో నడిచింది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం గెలవాలన్నటువంటి కసితో పనిచేస్తున్నాడు లోకేష్. అందులో పోయిన చోట వెతుక్కోవాలన్నటువంటి కాన్సెప్ట్ అక్కడ వాళ్ళకి కూడా నచ్చింది. ఇంకోటి ఏమైపోయిందంటే మంగళగిరి నియోజకవర్గంలోనే ఈ రాజధాని ప్రాంతం ఉంటాం. ఆ టైంలో ఊపులో బాగా కాస్ట్ పెరిగినాయి. రోడ్ల మీద కానీ అవన్నీ ప్రాపర్టీ కాస్ట్ విపరీతంగా పెరిగింది. మంగళగిరిలో ఎక్కువగా పద్మశాలీల తర్వాత వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు, వ్యాపారాలు ఎక్కువ ఉంటాయి. ఆ వ్యాపారస్తులకి మంచి బెనిఫిట్ అయింది ఆ టైంలో. రేట్లు, ఇళ్ల స్థలాలు రేట్లు పెరగడం అవన్నీ కూడా. ఇప్పుడు ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాక అక్కడ డౌన్ అయిపోయింది. దానితో పాటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చి ఇప్పుడు అక్కడ మెయిన్ రోడ్డు ఉంటుంది. మనకి మంగళగిరి ఓ పెద్దగా ఏమి ఉండదు. మొత్తం సరిగ్గా చెప్పాలంటే ఓ ప్రధానమైనటువంటి రోడ్డు, అటు ఇటు రోడ్లు. ఇప్పుడు హైవే వచ్చాక ఇటు పక్కన ఒక హైవే, అటు పక్కన ఒక హైవే. కానీ మధ్యలో వచ్చేటప్పటికి అంటే అటేమో మన మెయిన్ హైవే, ఇదివరకు ఇటు పక్క నుంచి ఉండేది హైవే. ఇప్పుడు ఊరు ఎక్స్పాండ్ అయింది బాగా గతంతో పోల్చుకుని. నాకు చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగినోడిని, అక్కడే ప్రతి సెలవులు అక్కడే ఉన్నోడిని కాబట్టి నాకు ఊరు బాగా తెలుసు. ఇదివరకు ఆ ఊరు చివరిన థియేటర్లే ఊరు చివర అనేవాళ్ళు. అట్లాంటి థియేటర్లు దాటిపోయి ఇప్పుడు దాదాపు ఎన్ఆర్ఐ కాలేజీ దాకా ఎక్స్పాండ్ అయిపోయింది. అదంతా కూడా ఈ ఒక కాన్సెప్ట్ అయితే, ఇప్పుడు ఈ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి రేట్ల పడిపోవడం అన్నటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొంచెం మొండిగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గుడి ఉంది, గుడి దగ్గర నుంచి వెహికల్స్ అట్లా కిందకు వచ్చేస్తాయి సాధారణంగా. పైనుంచి మనం గమనిస్తే గుడి నుంచి కిందకు వచ్చేస్తాయి. కానీ ఇతను అక్కడ గడ్డర్లు వేపించి ఆపేసేసి, అదేమంటే గుడి కోసం అని చెప్పి ఆపేసేసి ఇటు కింద ఇటు నుంచి రావాలి, ఇటు నుంచి సన్న రోడ్లో నుంచి రావాలి అక్కడ. అది పెద్ద తలనొప్పి. అది వ్యాపారస్తులకి ఇదివరకు అదంతా రోడ్ల మీద వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళు, ఏది బండ్లు గిండ్లు అవన్నీ పోయినాయి. చిన్న వ్యాపారాలు అందరూ దెబ్బతిన్నారు. ఈవెన్ ప్రతి వ్యాపారస్తుడు రోడ్డు పైన పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే వెహికల్స్ అన్ని ఇటు నుంచినే మూమెంట్ వెళ్ళిపోతుంది, అట్నుంచి వెళ్ళేటువంటి తక్కువ ఉండేది. ఇప్పుడు ఆ మూమెంట్ అంతా మారిపోయింది. అంటే అనేక జీవితాలు మారిపోయినాయి. అంటే ఎట్లా ఉంటుంది అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని మార్పు చేర్పులు అనమాట. అలాంటివి కొంత మైనస్ ఉంది. అతన్ని ఏదైనా సరే అడిగినా కూడా అతను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ తప్పించి, మొరటతనంగానే ఉంటాడు తప్పించి, ఎవరన్నా చెప్తే విని మారే రకం కాదు అతను ఆళ్ళ రామకృష్ణ. దాని వలన అక్కడ వ్యాపారులు వీళ్ళందరూ వెళ్ళి చెప్పినా కూడా ఏం మారలేదు, అతను పట్టించుకోవాలి. అదే గుడి దగ్గర అట్లా పెట్టాను నేను అంతే, నా ఫార్ములా ఇంతే అని చెప్పుకొచ్చాడు. వాస్తవంగా కొండపైకి కూడా ఘాట్ రోడ్ వేసాక ఈ కిందకి ఎందుకు అడ్డుపట్టం? అట్లాంటి సమస్యలు ఉన్నాయి అక్కడ. ఇదంతా ఒక ఎత్తు అయితే, వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పాదసారథి ఆయనకి ఏదో నూజివీడు టికెట్ కన్ఫర్మ్ అన్నారు. అటువంటి చోట్ల అక్కడున్న తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేదా మాజీ ఎమ్మెల్యే ఆయన ముద్రపోయిన వెంకటేశ్వర, ఆయన మళ్ళీ తీసుకొని అదే సీట్ ఇవ్వడం అంటే వెళ్ళిన వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండకూడదు, వాళ్ళని కూడా టార్గెట్ చేయాలన్నా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఏంటి? అంటే బేసిక్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా జవసత్వాలు ఉడిగిపోతున్న టైంలో ఒక లైఫ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి.
కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ 23 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు? అలా క్యాండిడేట్ లేరా? వాళ్ళు గెలవరని గెలిచిన వైసీపీ వాళ్ళని తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. విచిత్రం ఏంటంటే 22 మంది అందులో ఓడిపోయారు, ఒక్క గొట్టిపాటి తప్పించి ఎవరు గెలవ. అప్పుడైనా చంద్రబాబు ఒక ఐడియాకి రావాలి. అక్కడ జగన్ ఫేస్ చూసి వీళ్ళు గెలిచారు కానీ వీళ్ళ ఫేస్ చూసి జగన్ గెలవలేదు అనేది. అంటే పార్టీ ఫేసా వ్యక్తి ఫేసా? ఈ రెండిట్లో చూస్తే వ్యక్తి ఫేస్ మీద కాదు పార్టీ ఫేస్ మీద 2019 దాకా తర్వాత జ్ఞానోదయం రావాలి. కానీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? స్టిల్ ఇప్పుడు చూడండి అనేక చోట్ల అభ్యర్థులు లేరు తెలుగుదేశం. ఇన్ని రోజులు ఎందుకు డ్రాగన్ చేసుకొచ్చింది? ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చూడండి, వేమిరెడ్డి వస్తే తప్పించి వీళ్ళకి దిక్కులేదు. వేమిరెడ్డికి ముందు అసలు ఎవడున్నాడు క్యాండిడేట్ వీళ్ళకి? వేమిరెడ్డి కూడా జగన్ తను చెప్పినట్టు వినకపోవడం వల్ల ఎదురు తిరిగాడు, అంతే కదా. జగన్ తను చెప్పినట్టు వినకపోవడం వల్ల ఎదురు తిరిగినటువంటి వేమిరెడ్డి ఇప్పుడు వీళ్ళకి నాయకుడు. ఇప్పుడు నెల్లూరులో ఒక 4-5 గెలుస్తాం అనేటువంటిది ఏమో అంటే జగన్ తీసుకునే నిర్ణయంతో బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నాడు. అట్లాగే లైక్ ఇప్పుడు అతని పేరు బాలశౌరి మచిలీపట్నం ఈ టికెట్ ఇప్పుడన్నాడు కాబట్టి జనసేనకి వెళ్ళాడు, అక్కడ టికెట్ తీసుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్కి ఓ బోనస్ ఇచ్చినట్టే జగన్. అట్లాగే ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ టికెట్ ఇవ్వనన్నాడు కాబట్టి అక్కడ బీసీకి ఇస్తున్నాడు కాబట్టి అక్కడ ఇతను టీడీపీ. అట్లాగే ఇప్పుడు అతని పేరేంటి జయరాం, గుమ్మనూరు జయరాం మంత్రి, అతను రేపు టీడీపీకి వెళ్తున్నాడు. ఇట్లాగా టీడీపీకి అభ్యర్థులు దొరక్క లేదా ఉన్న అభ్యర్థులు బలమైన వాళ్ళు కాదని వైసీపీ నుండి వచ్చిన వాళ్ళని చూసుకోవడం అంటే అది చంద్రబాబు బలమా బలహీనత? తన వాడిని నమ్మలేకపోవడం ఏంటి? బయట నుంచి వచ్చినోడు గెలిపిస్తాడు అనుకోవడం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమా సిన్సియరు దశాబ్దాల తరబడి ఉన్నాడు, అతను తీసేసి వసంత కృష్ణ ప్రసాద్కి ఇచ్చుకుంటే పార్టీని నమ్ముకున్నాడు ఇంకెందుకు? లేకపోతే ఇప్పుడు ఆనందం తీసుకొచ్చి సర్వేపల్లి అంటున్నారు, ఏళ్ల తరబడి ఉన్నటువంటి సోమిరెడ్డిని పక్కన పెట్టేసి ఈయనకి ఇస్తారు. అప్పుడు ఇంకా పార్టీని నమ్ముకున్నోడికి దిక్కేంటి? ఇప్పుడు ముద్రపోయిన 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు, పోనీ ఎప్పుడు కొత్తగా వచ్చినోడుగా 10 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నోడిని తీసేసి ఇప్పుడు పార్థసారథికి ఇస్తున్నాడు. పోనీ పార్థసారథికి అక్కడికి రావడం ఇష్టమా? గత్యంతరం లేక అతను, ఎందుకంటే పెనమలూరు ఇతను ఆశించి పెనమలూరు ఇవ్వలేదు కాబట్టి పార్థసారథి ఎమ్మెల్సీ ఇస్తానంటే వద్దని ఆగాడు అతనికి. పోనీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు పార్థసారథిని, నథింగ్. బేసిక్గా ఇక్కడ వీటిలో వచ్చే సమస్యలు ఏంటంటే తెలుగుదేశంలో టికెట్లు దొరకని వాళ్ళేమో ఇప్పుడు ఇటు పరిగెత్తుకున్నారు. అయితే అందరినీ తీసుకునే పరిస్థితిలో ఉన్నాడంటే తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఇదేం లేదు. ఒక్క కేసీఆర్ నానికే వీళ్ళకి విజయవాడకి సరైన క్యాండిడేట్ లేదు కాబట్టి అంతే, మిగతాది అయితే అట్లా లేదు. కాకపోతే తెచ్చుకుంటారు. ఇప్పుడు వీళ్ళ వాళ్ళు బోలెడంత మంది గిఫ్ట్ వాళ్ళకి ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టేనా పవన్ కళ్యాణ్ కి? కానీ 2 చోట్ల కూడా ఇలా వలసలు రావడం వల్ల సిట్టింగ్లకి ఒక రకంగా థ్రెట్టేనా? ఖచ్చితంగా పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా దారుణం ఏంటంటే పాపం అతని పేరేంటి గోరంట్ల బుచ్చి చౌదరి, పోనీ అతను ఓడిపోయినోడిని తీసేశారంటే అర్థం, గెలిచినోడిని తీసేసారు. ఇప్పుడు బీజేపీ సీట్ రేపు పొద్దున్న రాజమండ్రి సిటీ అడుగుతుంది. రాజమండ్రి సిటీ అంటే ఇప్పుడు ఆదిరెడ్డి వాసుని తీసేయాలి కదా, ఆదిరెడ్డి భవానీ బదులు ఈసారి వాసుకి ఇస్తారంట, అతన్ని తీసేసేయడమే కదా. అంటే దీంట్లో పొత్తుల కారణంగా కొన్ని త్యాగాలు, అట్లాగే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కొన్ని త్యాగాలు. 2014లో ఎలా అయితే ప్లాన్ చేశామో అలా అనుకుంటున్నారు, కానీ 2019 కాన్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ నుండి అట్నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు, సుమారు 60 మంది కొత్త వాళ్ళు వచ్చారు అక్కడ. 2019కి వచ్చేటికి 23 మంది కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు. ఇక్కడ కొత్త వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు కానీ పాత ఉన్నటువంటి వాళ్ళని డెవలప్ చేసే స్కెచ్ వేయలేకపోవడం అన్నటువంటిది ఇక్కడ విశేషం. ఒక రకంగా అదే ప్లస్ పాయింట్ ఏమో వైసీపీ, అంతే వాళ్ళని తెచ్చుకోవడం ఏదో పదవులు. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది. చేరికలు అయితే భారీగా ఉంటాయి వైసీపీలోకి, అట్నుంచి ఇటు వచ్చేవాళ్ళని. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా లేకపోలేదు, కాకపోతే సీటు ఇస్తారా లేదా, ఎవరి సీటు ఎక్కడ శాశ్వతం అనేది ఇంకా రేపొద్దున మొదటి జాబితా ఏమన్నా ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ అప్పుడు తేలుతుందేమో. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ అని అనుకోవాలి. ఇదంతా చూద్దాం ఏం జరగబోతుందో.